డిసెంబర్ 13. అరే నా బర్త్డే. ఈ సంవత్సరం 2025 ఎలా అయింది? చాలా స్ట్రగుల్ అవుతూ ఈ కలుపు తీసానికి వచ్చాను. కొన్ని పరిస్థితులను బట్టి నమ్మించిన వాళ్ళు మోసం చేశారు, నమ్మకూడదనేసి ఇంకోసారి నిరూపించారు. ఇలాగా నా బర్త్డేకి కొత్త బట్టలు వేసుకోలేనేమో అనుకున్నాను. మా మామ ముందుకని నాకు 5 జతల బట్టలు తెచ్చిచ్చింది. దేశంలో కూడా నేను బర్త్డేకి కొత్త బట్టలు వేసుకున్నాను. నైట్ పొద్దున కూడా వేసుకొని వేరే చేస్తుంది. అన్నీ కొత్తవి. దేవుడు ఎప్పుడు మోసం చేయడు. అందుకే మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నారు. నిజమే కదా. రాజుని నమ్ముకోవాలి, రాజులను కాదు. మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ కావాలి మనకి కదా. నా జీవితంలో 2025 మర్చిపోలేను. ఒకసారి మోసం చేసిన మళ్ళీ రెండోసారి నమ్మడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఎప్పటికీ వాళ్ళు ఇప్పుడు నాతో కనీసం మాట్లాడకపోవచ్చు, మాట్లాడడానికి వాళ్ళకి నాకు వాల్యూ ఇవ్వకపోవచ్చు. బట్ నేను దేన్ని మర్చిపోను, అలాగని వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకోను. నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను. దట్ ఈస్ విజయలక్ష్మి. ఎస్, 34 సంవత్సరాల జీవితంలోనే నేను చాలా ఎదుర్కొన్నాను. నేను ఇక్కడ కొంచెం ఇలా హ్యాపీగా ఉండడానికి మా అక్క కారణం. దాన్ని ఎప్పటికీ మర్చిపోను. అది నేనున్నా నీకు ఎందుకని ధైర్యం చేస్తే నన్ను తీసుకొచ్చిన ధైర్యం నా వెనకాల వచ్చింది. మా అక్కకే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక పని మనిషిగా ఉంటే కూడా కొత్త బట్టలు వేసుకునే అదృష్టం ఇది సరే ఎవరికి ఉండకపోవచ్చు, కానీ నాకు ఉంది. ఈరోజు నేను కొత్త బట్టలు వేసుకున్నాను. ఈరోజు మా మామ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. తిడతారు పెద్దలు పని చేసిన కాడ, కాకపోతే దాన్ని పట్టించుకోకూడదు. దస్ నా కోసం నేను ఈ కొత్త సంవత్సరాన్ని నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను మరొక సంవత్సరం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను ఎవరినైనా బాధపెట్టుంటే నన్ను క్షమించండి. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించండి. ఇంకెప్పటికీ విజయలక్ష్మిగానే ఉంటుంది, ఒకరి మీద ఆధారపడదు. ఈ చిన్న జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు అన్నీ అధిగమించుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఎప్పుడైనా నాకు క్షమించండి, దేవుని పడబడి నేను ఏది గుర్తుపెట్టుకోను. నేను మంచి మాత్రమే గుర్తుపెట్టుకుంటాను, చెడు నేను తీసుకోను. ఓకే.